హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమర్ బాగీతో మనుకి అమ్మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తానని చెప్పారు. ఆ పని ఎక్కడి దాకా వచ్చిందో నేను వెళ్ళి కనుక్కుంటాను అని అమర్ వెళ్తుండగా మను అమర్ అమర్ నన్ను ఎవరేమన్నా పర్లేదు అని ఆపడానికి ట్రై చేస్తున్నా కూడా అమర్ వినకుండా వెళ్ళిపోతాడు. అమర్ వెళ్ళిపోగానే మనోహరి కోపంగా బాగీతో నన్ను ఎవరు ఏమీ అనలేదు కదా, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అని అనగానే ఓహో పిచ్చి మను, ఇప్పటికి గెస్ట్ చేసావా అని అంటూ నవ్వుతూ కాఫీ సిప్ చేస్తూ ఉంటుంది. మనోహరి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనోహరి ఆలోచిస్తూ లాన్లో నిలబడి ఉంటుంది. ఏం చేయాలా, అమర్ పెళ్లి గురించి మాట్లాడితే ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్న మనుకి రణ్వీర్ నుంచి ఫోన్ వస్తుంది. ఇక మనోహరి కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అమ్మ చేతిలో నేను చచ్చానా ఉన్నానా తెలుసుకోవడానికి ఫోన్ చేసావా అని మనోహరి రణ్వీర్ని కోపంగా నిలదీస్తూ ఉండగా, అటువంటిది ఏం లేదు మనోహరి, నేను నీకు సాయం చేయడం పూర్తయింది, ఇప్పుడు నువ్వు నాకు సాయం చేసే టైం వచ్చింది, అది గుర్తు చేద్దామని వచ్చాను అని రణ్వీర్ అంటూ ఉండగా, నేను నీకు సాయం చేయాలా, నేను నీకేం సాయం చేయగలను అని అంటుంటుంది మనోహరి. అప్పుడు రణ్వీర్, నువ్వు చేస్తానని మధ్యలో ఆపేసిన సాయమే అంజలిని నాతో పాటు పంపించాలి, ఆల్రెడీ నాకు పంపిస్తానని మాట ఇచ్చి మధ్యలో వదిలేశావు, ఈరోజు ఆ పనిని పూర్తి చేయాలి, నాకు కోర్టు టైం అయిపోయింది, ఎలాగైనా అంజలిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని రణ్వీర్ మనోహరితో అంటూ ఉండగా మను ఇలా అంటూ ఉంటుంది, అసలే నాపై కోపంగా ఉన్నాడు, ఈ టైంలో నేనే చిన్న తప్పు చేసినా కూడా నాపై అమర్కి అనుమానం పెరిగిపోతుంది అని మను అంటూ ఉండగా, నువ్వు ఆ చిన్న తప్పు చెయ్యకపోతేనే నేను అమర్కి అంతా విషయం చెప్పేస్తాను, ఇక నీ ఇష్టం, ఈరోజు ఈవినింగే నేను కోల్కతా బయలుదేరాలి, ఎలా అంజలిని తీసుకెళ్లాలో నువ్వే ప్లాన్ చేసి నాకు చెప్పు అని అంటూ మనోహరి రిప్లై కూడా వినకుండా కాల్ కట్ చేస్తాడు రణ్వీర్. మనోహరి విసుక్కుంటూ, ఏం చేయాలరా దేవుడా, అందరూ నన్ను ఒకేసారిగా మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు, ఆ బాగి ఏమో ఇంట్లో నుండి వెళ్ళట్లేదు, అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను చంపేస్తున్నారు, ఇంతకు తోడు ఈ రణ్వీర్, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేసి అంజలిని రణ్వీర్తో పంపించాలి అని ఆలోచిస్తూ ఉండగా పిల్లల కింద ఆడుకుంటున్నట్టు కనబడుతుంది. ఐడియా అని అనుకుంటూ ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారు పిల్లలు, ఆడుకుంటున్నారా అని మను అంటూ ఉండగా, లేదు పల్లీలు అమ్ముతున్నాం, మీరు కొంటారా మీరు అమ్ముతారా అని అంజలి వెటకారంగా అంటుండగా, దీనికి ఏం పొగరు తగ్గలేదు అని మనోహరి మనసులో అనుకుంటూ, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది, అసలు సమ్మర్ హాలిడేస్లో మీరు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండిపోయారు అని అంటూ ఉంటుంది మను. అదేంటి మొన్ననే మేము కొడైకెనాల్కి వెళ్ళొచ్చాం కదా అని ఆనంద్ అంటూ ఉండగా, అక్కడ కూడా మీరు చక్కగా ఎంజాయ్ చేయలేదు కదా అని మను అంటూ ఉంటుంది. అప్పుడు ఆకాష్, లేదే మేము బాగానే ఎంజాయ్ చేశాం కదా అని వాళ్ళు అనగానే ఇక మనోహరి మనసులో ఆరుని తిట్టుకుంటూ ఉంటుంది, ఇంత స్పాట్గా ఆన్సర్ చెప్పేలా పిల్లల్ని పెంచావు అని మనోహరి మనసులో ఆరుని తిట్టుకుంటూ, అలా కాదు ఈరోజు సిటీలో పెద్ద ఎగ్జిబిషన్ ఉందంట, అక్కడికి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటుంది మను. అప్పుడు మిస్ అమ్మకి కాలు బాగాలేదు కదా, ఇటువంటి టైంలో తీసుకెళ్లడం ఎలా, వద్దు అని పిల్లలందరూ అంటూ ఉండగా మనోహరి మళ్ళీ, ఇప్పుడు మిస్ అమ్మ కాలు బాగాలేదు కాబట్టే ఇప్పుడు బయటికి తీసుకెళ్తే తను చిల్ అవుతుంది, తన మూడు కాస్త మారుతుంది కదా, అందుకే చెప్తున్నా అనగానే వాళ్ళ కళ్ళు మెరిసిపోతాయి. ఇక సరే ఆంటీ మీరు వెళ్ళి డాడీని ఒప్పించండి అని అమ్ము అనగానే, అమ్మో నేనా, మీరు వెళ్ళి మిస్ అమ్మని ఒప్పించండి, మిస్ అమ్మే మీ డాడీని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్తుంది అనగానే, అలాగే అంటూ మిస్ అమ్మ దగ్గరికి పరిగెడతారు పిల్లలు. అంజలి పక్కన కూర్చొని, మిస్ అమ్మ నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకుండా చేయాలి అని అంటూ ఉండగా, పక్కనున్న సదాశివం గారు, అది అడగడం కాదు ఆర్డర్ వేయడం, నువ్వేది చెప్తే అది చేయాలి అనడం అని అంటుండగా అతనిని చుట్టూ వెతుకుతూ ఉండగా, ఏంటే ఏం వెతుకుతున్నావు అని చిరాకు పడతాడు సదాశివం. నీ మ్యూట్ బటన్ ఎక్కడుందా, ఎక్కడ ప్రెస్ చేస్తే నువ్వు మ్యూట్ అవుతావా అని చూస్తున్నా అంటూ బాగి వైపు తిరిగి ప్లీజ్ అని అంటుండగా, సరే చెప్పండి అని అంటుంటుంది బాగి. మనం వాటర్ ఫాల్కి వెళ్దాం అని పిల్లలు అడగగానే,
బాగి ఆలోచనలో పడుతుంది. అప్పుడు సదాశివం గారు, నిర్మలమ్మ గారు, ఆరు ఒక్కసారిగా వద్దు, మిస్సమ్మ కాలు బాలేదు కదా అని అనగానే, అవును కాలు బాలేదు కాబట్టే ఇంట్లో ఉంటుంది కాబట్టే చికాకుగా ఉంటుందని బయటికి తీసుకెళ్తే రీఫ్రెష్గా ఫీల్ అవుతుందనే అంటున్నాం అని అనేస్తారు పిల్లలు. బాగి ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు ఆరు వద్దు పిల్లలు వద్దు, మిస్సమ్మకి కాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయాక నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుందాం అని అంటుండగా, లేదు లేదు ఈరోజు అబ్బా మిస్సమ్మ ఒక్కటే రోజు ప్లీజ్ అని పిల్లలు గారంగా మిస్సమ్మని బ్రతలాడగానే అలాగే ఓకే అని అనేస్తుంది మిస్సమ్మ. దాంతో పెద్దవాళ్ళు ఆరు ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి కాలు నొప్పి పెట్టుకొని ఎలా వెళ్తావు అని అనగానే, నాకేం కాలు నొప్పి లేదు, తగ్గిపోయింది చూడండి నడుస్తాను అంటూ లేచి కుంటుకుంటూ నడుస్తూ అక్కడి నుండి అమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అదేంటి నడుస్తానని చెప్పి అలా వెళ్ళిపోయింది అని సదాశివం గారు అనగానే, డాడీ దగ్గరికి వెళ్ళింది, మేము వెళ్తున్నాం అని పరిగెడతారు పిల్లలు. బాగి పరిగెత్తుకుంటూ కుంటుకుంటూ అమర్ దగ్గరికి రాగా, అమర్ దగ్గరలో కింద పడిపోబోతుండగా అమర్ బాగి కింద పడకుండా గట్టిగా పట్టుకొని బాగిని చూస్తూ ఉండిపోతాడు. తనని తాను తమాయించుకొని నిలబడుతుంది బాగి. ఏంటి ఏమైంది, ఎందుకు అలా నడుస్తున్నావు అని అంటూ ఉండగా, బాగి డైరెక్ట్గా ఈరోజు వాటర్ ఫాల్కి వెళ్తున్నాం కదా అందుకే నడవడం నేర్చుకుంటున్నా అని అనేస్తుంది. వాటర్ ఫాల్కా ఈరోజా, ఎవరు వెళ్తున్నామని చెప్పారు అని అమర్ అనగానే కాస్త సిగ్గుపడుతూ నవ్వుతూ అది 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 అని అంటుంటుంది బాగి. లేదు అని అమర్ అనగానే, అది కాదు అని బాగి ఏదో గారంగా చెప్పబోతూ ఉంటుంది. లేదు అని అంటూ వెనకాలన్న పిల్లల్ని చూస్తాడు అమర్. పిల్లలు అమర్ని చూడనట్టు ఫేస్లు పక్కకి తిప్పుకుంటారు. లేదు ఈరోజే వెళ్ళాలి అని బాగి ఖచ్చితంగా చెప్పగానే, నీ కాలు నొప్పి తగ్గలేదు అని అమర్ అంటుంటాడు. లేదు తగ్గిపోయింది అని బాగి అనగానే, లేదు తగ్గలేదు అని అమర్ అనేస్తాడు. లేదు ఈరోజు వెళ్ళాల్సిందే, నేను పరిగెత్తాలన్నా పరిగెడతాను అని బాగి అనగానే పిల్లలందరూ బాగి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అప్పుడు అంజు కూడా, నిజంగా డాడ్ నేను చెప్పినా వినట్లేదు, నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దామన్నా కూడా బాగి వినట్లేదు అని అంటూ ఉండగా, ఒక్కసారి వాళ్ళందరినీ చూసి అలాగే నాకు ఒక చిన్న పనుంది 1 అవర్లో బయలుదేరుదాం అని అనగానే పిల్లలు కేరింతలు కొడుతూ ఉంటారు. అమర్ వెళ్ళిపోగానే బాగిని గట్టిగా హక్ చేసుకుంటాడు. అమర్ అక్కడి నుండి డ్యూటీ పైన బయటికి వెళ్తాడు. అప్పుడు రాథోడ్కి ఏదో ఫోన్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే, అవునా అని షాకింగ్గా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. సార్ రణ్వీర్ ఊర్లోకి వచ్చాడంట అనగానే, అవునా అని అమర్ కూడా షాక్ అవుతాడు. ఎందుకు వచ్చాడంట అని అమర్ అడుగుతుండగా, తెలీదు సార్ అని రాథోడ్ అంటూ ఉంటాడు. వాళ్ళ పాపని వెతుక్కుంటూ వచ్చాడేమో అని రాథోడ్ అనగానే, లేదు లేదు పాప గుచ్చి కాదు, వెతకడం చాలా రోజుల క్రితమే మానేసినట్టు నాకు అనిపిస్తుంది, మొన్న కోల్కతాకి వెళ్ళినప్పుడు కూడా నన్ను చూసి టెన్షన్ పడ్డాడు అని అమర్ అనగానే, ఎందుకు వచ్చాడో కాల్ చేసి కనుక్కుందామా సార్ అని అనగానే, కనుక్కోవాలి కానీ కాల్ చేసి కాదు, ఫాలో అయ్యి అసలు ఏం చేస్తున్నాడు అన్నది నువ్వు ఫాలో అవ్వు, ఇప్పుడు బాల్ నీ కోర్టులో ఉంది అని అంటూ ఉంటాడు అమర్ రాథోడ్ని. అలాగే సార్ అని అంటూ అమర్ వైపు చూడగా, ప్రమాదం నా కుటుంబం చుట్టే ఉంది కాబట్టి నా కుటుంబం చుట్టూ ఉన్న వాళ్ళని అనుమానించక తప్పట్లేదు అని అంటూ ఉంటాడు అమర్. ఇక చిత్ర మనోహరిని కలవడానికి వస్తుండగా పైనుండి బాగి రూమ్ నుండి కుంటుకుంటూ బయటికి వచ్చి వస్తున్న చిత్రాన్ని చూసినప్పుడు మనోహరి టెన్షన్ పడుతుంది. చిత్ర మనోహరి ఫ్రెండే కదా, మరెందుకు టెన్షన్ పడుతుంది అని అనుకుంటూ వాళ్ళు రూమ్లో ఏం చేస్తారో చూడాలని విండో దగ్గరికి వెళ్తుంది. ఇక చిత్ర రాగానే మనోహరి ఇంత లేట్ ఎందుకైంది అని ఫైర్ అవ్వగానే, ట్రాఫిక్ జామ్ అని అబద్ధం చెప్పేస్తుంది చిత్ర. ఆ తర్వాత ఎందుకు రమ్మన్నావు అని అనగానే ఒక బ్యాగ్ని అందిస్తుంది మనోహరి. ఏంటా బ్యాగ్, అందులో ఏముంది అని విండో నుండి చూస్తున్న బాగి అనుకుంటూ ఉంటుంది. ఇక ఏంటి ఈ బ్యాగ్ మనోహరి అని అంటూ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ డబ్బుని బయటికి తీసి సంబరంగా చూస్తూ ఉంటుంది. చిత్ర ఎక్స్ప్రెషన్స్ చూసి డబ్బు వల్ల సంతోషమా, ఆ డబ్బు నీదవుతుందన్న సంతోషమా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. చిత్ర ఆ బ్యాగ్ నుండి డబ్బు బయటికి తీయగానే చూసి బాగి షాక్ అవుతుంది. ఇంత డబ్బు మనోహరికి ఎక్కడిది, చిత్రకి ఎందుకు ఇస్తుంది అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ డబ్బుని మళ్ళీ చిత్ర లోపల పెట్టేసి, అమ్మో ఇంత డబ్బు నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి ఇవ్వు అని అంటూ ఉంటుంది మనోహరిని. అప్పుడు చిత్ర,
నీ చూస్తూ మనోహరి, నేను ఇచ్చేటట్టుంటే నిన్నెందుకు పిలుస్తాను, నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అని మను అంటుంటుంది. అలాగే అంటూ చిత్ర వెళ్ళిపోతుంది. ఈ రోజుతో బ్లాక్మెయిల్ ఎవరెవరు తెలిసిపోతుంది అని మనీలో అనుకుంటూ ఉంటుంది మను. అప్పటికే చిత్రాన్ని రణ్వీర్ని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్మెయిలర్ చిత్ర అని మనోహరి పసిగట్టగలదు. వాటర్ ఫాల్లో అంజు కిడ్నాప్ అవుతుందా, బాగి కాపాడుకోగలదా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.